వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు 175 నియోజకవర్గాల్లో కూడా కలెక్టర్ కానీ అదేవిధంగా సబ్ కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కార్యాలయాలకి పెరిగిన డీజిల్ అదేవిధంగా పెట్రోల్ ధరలకు నిరసనగా టోటల్ ఒక కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది. ఈరోజు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏదొచ్చినా ఫస్ట్గా నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారే. అన్ని రకాలుగా రైతులకు చూసుకోండి, విద్యార్థులకు చూసుకోండి, ఆడపడుచులకు తీసుకోండి, ఎవరికైనా ఏ ఇబ్బంది వస్తే కూడా ఖచ్చితంగా నేను ఉంటానని చెప్పి ఆయన నిద్రపోకుండా మమ్మల్ని కూడా నిద్రపోనీయకుండా ప్రజల్లో ఉంటూ అన్ని సమస్యలను ప్రజల దృష్టికి తీసుకుని పోండి, హైకమాండ్ దృష్టికి తీసుకుని పోయేసి ఎటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి తల నెట్టైనా సరే సాధించుకోండి అనే ఉద్దేశంతో మమ్మల్ని అందరినీ వీధుల మీద పెడుతూ ఉన్నారు. ఆయన దీని ప్రకారమే మేము కూడా ఈరోజు ప్రజల్లోకి వస్తూ ఉన్నాం, ప్రజల్లో చేస్తూ ఉన్నాం. ఈరోజు దగ్గర డీజిల్ పెట్రోల్ ధరలు ఎక్కడ మన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి. దగ్గర వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటక నుండి పోల్చుకుంటే దగ్గర 8-9 రూపాయలు ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, తమిళనాడు నుండి పోల్చుకుంటే కూడా ఎక్స్ట్రా ఉంది. దీనికి వచ్చిన అడిషనల్గా మనం వచ్చిన ఎక్స్ట్రా పన్నులు విధించడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఒక్కసారి పెరిగితే ఆయన లోకేష్ గారు పోయి ఇందులో పెట్రోల్ బంకుల కాడ సెల్ఫీలు చూపించుకుంటా చూడండి ఇంత పెంచినాడు, దీనికి జగన్మోహన్ రెడ్డి కారణము, దీనికి ఇది తగ్గించుకోకూడదా, సెస్సులు మనం వేసే పన్నులు తగ్గించుకోకూడదా, ఎందుకు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని ఆ రోజు ప్రశ్నించినారు. మళ్ళీ ఈ రోజు లోకేష్ గారికి ఏమైంది, ఎందుకు దాని గురించి పట్టించుకోవడం లేదు. దీని పెరిగిన దానివల్ల అన్ని నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఆటో కార్మికులు కానీ తీసుకోండి, మళ్ళీ ఆటోమొబైల్ కార్మికులు తీసుకోండి, అన్ని రకాలుగా ప్రతి ఒక్కరికి దగ్గర 3,500 కోట్ల రూపాయల ఆర్థిక భారం ప్రతి సంవత్సరం ప్రజల మీద పడతా ఉంది. ఎటువంటి ఏమీ ఇది లేదు, ఈ గవర్నమెంట్ ఏమి పట్టించుకునేది లేదు. కేవలం వాళ్ళ సంపాదన వాళ్ళ దాంట్లో పడిపోయినారు తప్ప ప్రజలకు ఉండే సమస్యల మీద ఒక చీమంతా కూడా వాళ్ళకేమి అవగాహన లేదు, అసలు వాళ్ళు ఏం పట్టించుకోవడమే లేదు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఇది కూడా డీజిల్ రేట్లు ఇది కూడా మీరు వేసిండే పన్నులు తగ్గించుకోండి, ముందుండే రేట్లకు స్థిమితం చేయండి. వీలైతే చేతులతో కొంచెం డబ్బు వేసినా సరే ఈ రేట్లు పెరగకుండా మీ ఆంధ్ర రాష్ట్రంలో చేయాలి. కానీ ఈ రకంగా చేయడం చాలా బాధాకరం. అన్ని రకాలుగా కూడా నిత్యావసర సరుకులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ రకంగా ప్రజల్లో తల్లాడుతా ఇది చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏమంటారంటే 3 పిల్లల కంటే 30,000, 4 పిల్లల కంటే 40,000 అంటాడు. ఉండే వాళ్ళకి తిండి లేకుండా సస్తా ఉన్నాం, తిండే వాళ్ళకు తిండి లేకుండా ఇప్పుడు మేమే సస్తా ఉంటే ఇంకా పుట్టించమంటా ఉన్నాడు ఆయన. చూడండి, ఈ రకంగా చేసి ప్రజలకు ఇంకా బానిసలు చేసేసి ఇంకా వాళ్ళకు ఫైనాన్షియలీ వీక్ చేసేసి ఇది చేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము 100% ప్రజల పక్షాన ఉంటాం. ఇది కూడా ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ దిగి వచ్చి ఈ రేటు దిగిన వరకు మేము ఫస్ట్ ఇది స్టార్ట్ చేస్తాం, వినతి పత్రంతో స్టార్ట్ చేసినాం. లేని పక్షంలో మేము ఇంకా ఉధృతం చేసి కూడా ఈ గవర్నమెంట్ మెడ వంచి కూడా ఈ డీజిల్ పెట్రోల్ రేటు తగ్గించేంత వరకు మేము అజిటేషన్ ఆపబోమని చెప్పి మా హైకమాండ్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్స్కు మేము ఫాలో అవుతామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.